జిల్లా 9 న్యూస్ నిజమైన వార్తల కోసం మీ మొదటి అడుగు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు హితేష్ వి పాటిల్ గారు, అలాగే గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు వేణు నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఎక్కడో మారుమూల గిరిజన ప్రాంతాల్లో అయినా ఈ యొక్క మారుమూల జిల్లా అయినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖ్యాతిని ఢిల్లీ స్థాయిలో కాదు, జల్ సంచయ్ జన్ భాగీదారీలో ఒకటే కాదు, ఇంకా ఎన్నో రంగాల్లో మనకి చాలా అవార్డ్స్ ఈజీగా వస్తాయి. ఎందుకంటే మీరందరూ ప్రతిరోజు ఫీల్డ్లో చేస్తున్న పని, మీకు ప్రతి ఒక్కరికి ఎంత ఒత్తిడి ఉందో అది నాకు కూడా తెలుసు. అందరూ ఒత్తిడి గురించి మాట్లాడుతూ ఉంటే దాంట్లోనే మునిగిపోతాం. కాబట్టి సరే, ఈ గుంత తవ్వుకుంటూ మాట్లాడుతుంటే పని కూడా ఈరోజు మన జిల్లా స్థాయిలో మన టీం అందరితో ఒక పెద్ద కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎందుకంటే దేశ స్థాయిలో భద్రాద్రి కొత్తగూడెం ఒక మోడల్గా ఉందని ఆ గుర్తింపు మన జిల్లాకి వచ్చినందుకు దీనికి చాలా కృషి పడిన మన అందరూ ఫీల్డ్ ఆఫీసర్స్, ఫీల్డ్ స్టాఫ్ అందరికీ గుర్తించడం మన బాధ్యత అనుకొని వాళ్ళందరికీ ఈరోజు ఇక్కడ పిలిపించుకొని గౌరవించడం జరిగింది. క్షేత్రస్థాయిలో పనిచేసిన మల్టీపర్పస్ వర్కర్స్, మన గ్రామ పంచాయతీలో ఉన్న ఆశా, ఏఎన్ఎంస్, ఇంకా మన మున్సిపల్ సిబ్బంది, వాళ్ళందరూ కృషి వల్లనే ఇది సాధించడం జరిగింది. ముఖ్యంగా ఈ అవార్డు ఏదైతే వచ్చిందో ఇది జిల్లాకి వచ్చింది కాబట్టి వాళ్ళందరూ ఇంకా స్ఫూర్తితో పనిచేస్తారని మళ్ళీ ఒకసారి దేశ స్థాయిలో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి మంచి పేరు తెస్తారని వాళ్ళకి మళ్ళీ ఒకసారి కోరుకుంటూ వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అందరికీ, ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి, మీరు కూడా దీంట్లో భాగస్వామ్యం తీసుకోండి. ఎందుకంటే ఈసారి జేఎస్జేబీ జల్ సంచయ్ జన్ భాగీదారీ 2.0 అంటే 2వ విడతలో ఏం చేస్తున్నామంటే పొలాల్లో ఒక చిన్న ఇంకుడు గుంతతో పాటు దాంట్లో బయోచార్ తయారు చేసే ప్రణాళిక ఈసారి వేస్తున్నాము. దీంట్లో నీళ్లే కాదు కానీ నేలకి కూడా కాపాడే ఒక పద్ధతిలో మేము ముందుకు పోతున్నాము. దీంట్లో ఈ అవార్డు ఏదైతే వచ్చిందో దీంట్లో పెద్ద కోట్ల రూపాయల ఖర్చుతో రాలేదు. దీంట్లో మన అందరు సిబ్బంది, యువత అందరిది శ్రమ, చెమట ఉంది కాబట్టి ఇట్లా ఎన్నో అవార్డ్స్ ఈ జిల్లాకి వస్తాయి. ఎందుకంటే దీంట్లో చాలా కష్టపడుతున్నారు అందరూ. అండ్ వాళ్ళందరికీ ప్రోత్సహిస్తున్న మన మీడియా మిత్రులకి కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఉదయం ఏ సమయానికైనా వీళ్ళు వచ్చి దానికి కవర్ చేశారు. వాళ్ళు రాసిన వల్ల చాలా మందికి స్ఫూర్తి వచ్చింది. సో ఇంకా చాలా అవార్డ్స్ ఈ జిల్లాకి వస్తానని నాకు నమ్మకం ఉంది. ధన్యవాదాలు.